హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయేది చేసేది చెప్తాను. నా ఛానల్ పేరు ముందు చెప్పి తర్వాత నేను చేసేది ఏంటో మీకు చూపిస్తాను. నా ఛానల్ పేరు ఉదయ కిచెన్ అండి. తప్పకుండా ఆదరించండి. కొత్త ఛానల్ అండి ఇది. తప్పకుండా అందరూ ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు నేను చేయబోయేది ఏంటిదంటే ఆవకాయ కలుపుతున్నానండి నేను. అంటే టెంపరీగా రోజు ఏదో ఒకటి కాస్త పచ్చళ్ళు అవసరం కదా, ఆ దీనిలో నేను ఇవాళ కలుపుతున్నానండి. నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇవ్వండి, ఇవి 3 కాయలండి, 3 కాయల ముక్కలు ఇవి. 3 కాయల ముక్కలండి ఇవి. దీనికి ఏమేమి వేస్తానంటే నేను కానీ అందరూ బాగా ఇష్టంగా తింటారండి ఆవకాయని ఇష్టంగా తినని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. లేదండి, దీనికి ఇంత ఉప్పు వేస్తానండి. ఇక్కడ దాకా వేస్తున్నానండి ఉప్పు. ఇక్కడ దాకా వేసాలి. ఈ గ్లాసే నేను కొత్త తీసుకున్నానండి నేను. సరేనా? కానీ శ్రావణ మాసం కాయలు కదండి, చాలా పుల్లగా ఉంటాయి. కాబట్టి మంచి టేస్ట్, ఊట కూడా బాగా వస్తుందండి. కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ లైక్ చేయండి తప్పకుండా. అందరూ చేసి చెప్పండి నాకు ఎలా కుదిరిందో. ఇదిగోండి, ఇది ఆవపిండి అండి. నేను ఇంట్లోనే వేసుకున్నాను. నేను కొన్న పిండి కాదు ఇది. ఇంట్లో వేసుకున్నాను నేను. ఇదిగోండి, ఇంట్లో వేసాను. ఇది కూడా నేను ఎంత వేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది వేసానండి, ఆవపిండి అండి ఇది. కావాలంటే ఇంకాస్త వేసుకుందాం, కలిపి చూద్దాము ఎంత పడుతుందో. చూసి దాన్ని బట్టి మనం కొత్తగా వేసుకుందాం. ఇవ్వండి, ఒక్క స్పూన్కి సరిపడ మెంతులు వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను. ఒక్క స్పూన్ కూడా వద్దండి సగం, ఎందుకంటే కొన్ని ముక్కలే కదా. సగం స్పూన్ వేసుకోండి సరిపోతుంది. నేను సగం స్పూన్ వేస్తాను. మెంతి వాసన చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా వాసన అలా చూస్తే తినాలనిపించేట్టు ఉంటుంది. ఇదిగోండి, నేను ఈ కారం వాడుతున్నాను. ఇది ఈ కారం ఇది వాడుతున్నాను. అది పచ్చడి కారం జాలేదండి. నిలవ పచ్చడి అంటే మనము మంచి ఇది వేసుకొచ్చి ఇంట్లోకే కదా, టెంపరీ కానీ కదా అని నేను మామూలు ఇదే వాడేస్తున్నాను నేను. ఇదండి, వేడి వేడి అన్నంలో మంచిగా ఇంత నెయ్యి వేసుకొని తింటే వస్తుందండి, పంచ రుచులు వస్తుందండి, మామూలుగా రాదు. ఇది నేను ఆవు పిండి ఎంత వేసుకున్నాను అంతే వేస్తున్నానండి. కారము ఇంతే వేస్తున్నాను. ఆవు పిండి ఎంత వేస్తానో అంతే వేస్తున్నాను. ఇప్పుడు కలుపుదామండి, కలిపి చూద్దాము ఎట్లా ఉంటుంది. కానీ అందరూ మంచిగా వేసుకుంది, చాలా బాగుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాయలు చాలా రుచిగా ఉంటాయండి, ఎందుకంటే పచ్చడి బాగుంటుంది, ఎందుకంటే పులుపు బాగా ఉంటాయి ఇప్పుడు కాదు. సరిపోయిందండి, ఇట్లా వచ్చింది, చూద్దాము. సరిపోయిందండి. ఇప్పుడైతే ఇది మంచిగా, ఇది కూడా మిగిలింది. ఇదిగోండి, కల్పంగా కూడా ఇంకా పొడి మిగిలింది అడుగున. ఇది మాగితే అంటే ఒక పూట ఇట్లా ఉంచేసేయాలండి. ఇది కలిపేసి ఇట్లా ఉంచేస్తే ఊట వచ్చేస్తుంది. ఊట వచ్చింది అనుకోండి, పచ్చడి కొంచెం మనం అప్పుడు నూనె పోసుకున్నాం అనుకోండి, చాలా బాగుంది. ఒక రోజు అట్లా పెట్టేసేయాలి
కలిపేసి అప్పుడు పొద్దున్నే చూడండి చక్కగా మొత్తం తడి వచ్చి ఇట్లా చక్కగా తడిగా అయిపోతాయి ముక్కలన్నీ. ఇంత ఊట వచ్చేస్తుందండి పొద్దున్నే, చాలా బాగుంటుంది చూడటానికే మంచిగా, ఆ వాసన మంచి టేస్టీ వస్తుంది. ఇప్పుడే వచ్చేసిందండి ఊట, ఇప్పుడే వచ్చేసింది చూడండి. ఇంకా ఇప్పుడే తడిగా అయిపోయినట్టు ముక్కలన్నీ. ఇది రేపు పొద్దున్నే చూద్దామండి మనము. రేపు మంచిగా ఒకసారి మళ్ళీ ఒకసారి పైకి కిందకి కూర్చేద్దాము. అప్పుడు కారం అంటే ఉప్పు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కదా, ఎందుకంటే మనం వేసాం కొలతలతోనే వేసాము, కానీ ఒకసారి ఉప్పు ఎక్కువ తక్కువ చెప్పలేము కదా ఇది. అందుకని రేపు పొద్దున మళ్ళీ ఒకసారి చూసుకొని ఇంత ఉప్పు ఏమన్నా కలపాలంటే కలుపుకొని రేపు పొద్దున కాస్త నూనె కలిపేద్దాం. నూనె కలిపి కూడా ఒకరోజు అట్లానే పెట్టేయాలి. పెట్టేస్తేనే మంచిగా మెంతులకి దానికి మంచిగా నూనె పట్టి మంచిగా పుల్లు అన్నిట్లో మంచిగా మెంతులు ఊరుతాయండి. ఎంత బాగుంటుందో, మెంతి గిన్నె కూడా చక్కగా పుల్లగా భలే బాగుంటుంది. కలిపి ఇట్లా పెట్టేస్తున్నానండి. ఒకసారి ఉప్పు కూడా ఒకసారి చూద్దాము. కానీ బాగుందండి. అంటే ఇప్పుడు అన్నీ అంతా ఊరలేదు కదా, పచ్చడి ఇదిగా ఇది కదా, ఇంకా కొంచెం కారంగా ఉంది. అది ఉప్పు కూడా తగులుతుంది. రేపు పొద్దున ముక్కకి పడుతుంది కదా, పడితే అప్పుడు ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, సీను. కానీ ప్లీజ్ అండి అందరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో నేను ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్.